హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతే సాయంత్రం. ఉదయం పూట ఈరోజు ఒక్క పని కూడా చేయలేదు. పనులన్నీ పెండింగ్ పెట్టేశాను. సాయంత్రానికి వాయిదా వేశాను. ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేయాలి. పనులు మొదలు పెట్టబోయే ముందైతే ఇంకా వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాను. ఉదయం ఈరోజు ఎందుకన్నా అస్సలు పనులు చేయాలనిపించలేదు. సాయంత్రానికేమో పనులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా ఉదయం పూట పనులు చేసుకున్నట్టయితే బాగుండేదే కదా, సాయంత్రం పూట హాయిగా ప్రశాంతంగా కూర్చునేదాన్ని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పనులు చేయనప్పుడు అలాగనే ఉండిపోతాయి కదా. ఇంకా పనులు చేసే వాళ్ళు ఎవరుంటారు? ఏ టయానికైనా ఎప్పటికైనా మనం చేసుకోవాల్సిందే. ఇవ్వండి, అంట్లన్నీ అలాగనే ఉన్నాయి. ఇప్పుడు అంట్లు మొత్తం కడిగేసేయాలి. నైటు అన్నం తిన్న అంట్లు, ఉదయం టిఫిన్ తిన్న అంట్లు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్న అంట్లు. ఈ అంట్లు అన్ని 3 పూట్ల అంట్లు. ఇవన్నీ 3 పూటలు అయినా సరే అంట్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి కదా. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ అయితే చేయలేదు. నవీన్ కోసం అయితే నూడిల్స్ చేశాను. ఇంకా నూడిల్స్ అంటే మనకి ఎక్కువ అంట్లు ఏం పడవు కదా. ఇంకా నాకు మా ఆయనకి మా ఇద్దరికి అయితేనేమో బయట నుంచి టిఫిన్ తెప్పించాను. ఇంకా అంట్లు ఎక్కువే ఉంటాయి, ఎక్కువ ఉండవు, చాలా తక్కువ అంట్లే ఉన్నాయి. అందులో ఈరోజు కూర కూడా చేయలేదు. ఈరోజు ఒకరికైతే భోజనాలు ఉన్నాయి. ఇంకా అందుకోసమని కూర చేయలేదు. భోజనాలకు మా ఆయన వెళ్తాడులే అనుకున్నాను, కానీ నవీన్ అయితే వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి వాడైతే వెళ్ళాడు. ఇంకా నవీన్ ఒక్కడే కదా, మధ్యాహ్నం ఎగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మేమిద్దరం నవీన్ భోజనాలకు వెళ్ళాడు కదా, మా ఆయన నేనే కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి చింతకాయ పచ్చడి వేసుకొని అప్పడాలు వేసుకొని అయితే తిన్నాం మేము. నిజంగా ఈరోజు ఉదయం మాత్రం బేవర్స్గా ఉన్నాను అనుకోండి. ఒక్క పని లేదు, టిఫిన్ చేయలేదా, కూర చేయలేదా, ఏ పనులు చేయలేదా, అంతే బేవర్స్గా ఉన్నాను. ఒక్కో రోజు నిజంగా పనులు ఏం చేయకుండా అలాగే ఉండిపోతాము. ఇంకా సాయంత్రం చూడండి ఎన్ని పనులు ఉన్నాయో. బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి, అంట్లున్నాయి, ఇంకా కూర కూడా చేయాలి. ఉదయం కూర చేయలేదు కదా, సాయంత్రం కూర కూడా చేయాలి. ఆ పని కూడా ఇంకొకటి ఉంది. ఇంకా పప్పులేమి నానబోయలేదు. లేదనుకోండి పిండేసుకునే పని కూడా ఉండేదే. ఇంకా సాయంత్రం పూట పనులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేను పప్పులు అయితే ఏమి నానబోయలేదు. మళ్ళీ ఆ పిండేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఇంకా అసలు అబ్బా చాలా కష్టంగా అనిపించింది. రేపటికి సేమ్యా ఉప్మా చేసేయొచ్చులే అని ఫిక్స్ అయిపోయాను. అందులో రేపు కూడా ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా రేపటితో ఫంక్షన్లు అయితే అన్నీ అయిపోతాయిలేండి. సాయంత్రం పూట బట్టలు ఉతక్కపోతే మాత్రం మా ఆయనతో గొడవలు. ఎందుకంటే ఆయనకు బట్టలు మాత్రం కావాల్సిందే. మాకు అనుకోండి 2-3 జతలు 4 జతలు ఉంటాయి. ఇవి కాకపోయినా వేరే అయితే వేసుకుంటాము. మాకైతే ఇబ్బంది లేదు. మా ఆయనకైతే అలా కాదు. ఉండేది 2 జతలు మాత్రమే. అందుకనే ఎప్పుడైతే ఉతికేసేయాలి. ఫస్ట్ బట్టలు ఉతికేసి ముందు మా ఆయన బట్టలు అయితే ఆరేస్తాను. ఎండ ఎక్కువగా ఎక్కడ వచ్చిద్దో చూసి అక్కడైతే ఆరేస్తాను. ఇంకా అప్పుడైతే మాత్రం నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేదనుకోండి ఇంకా తిట్లే ఉంటాయి. పని ఎప్పటికప్పుడు చేసుకుంటే కానీ వాయిదా వేసుకున్నాం అనుకోండి ఇంకా డబల్ పని అయిపోయింది. అంట్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి, బట్టలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలుకి నేను వీలైనంత వరకు పని అనేది వాయిదా వేయను, ఎప్పటికప్పుడు చేసుకుంటాను. ఇంకా ఒక్కోసారి ఇంక ఇలా జరిగిపోతూ ఉంటుంది. దానికి కూడా ఒక కారణం ఉందిలేండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీసిన రోజు సండే రోజు మాకు మైక్ పెడతారు. చర్చిలో మైక్ అయితే పెడతారు. ఇంకా నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం అవన్నీ కుదరదు నాకు. అందుకనే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వీడియోల పని అయితే చూసుకున్నాను. వీడియోలు ఎడిటింగ్ చేసుకోవటం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం, ఆ పనులన్నీ చేసుకునేటప్పటికి ఇంకా లేట్ అయింది, ఎండబడింది. ఇంకా ఎండబడ్డది కదా, నాకు ఇంకా పని చేయాలనిపించలేదు. అందుకోసమే ముఖ్యంగా పని అయితే వాయిదా వేసుకున్నాను. ఇంకా బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు పోసేసి మొత్తం బండ్లు అయితే కడుగుతున్నాను. ఇంకా కసువులు అయితే ఉడవలేదు. మళ్ళీ కసువులు ఉడవటం, ఇవన్నీ తోడవటం, మళ్ళీ వాటర్ పోసి కడగటం, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మొత్తం వాటర్ పోసి అయితే కడుగుతున్నా. బయట వరండాలో కూడా కడుగుదామనుకున్నాను. ఇంకా మంచాలు ఉన్నాయి, ఇంకా సంచులు, ముగ్గు డబ్బాలు ఏంటేంటియో ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కడగటం ఎందుకులే, వరండా ఇల్లు వడికి తుడుద్దాము, ఇంతవడికి కడిగేద్దాములే అని ఇంక వాటర్ పోసి అయితే మొత్తం కడుగుతున్నాను. అసలు మురికి ఎంత మురికి ఉంటుందో చెప్పలేమనుకోండి. చాలా మురికి అయితే వస్తుంది. ప్రతిరోజు కడిగినా సరే మళ్ళీ తెల్లారేపటికి ఎక్కువ మురికి మట్టి వస్తుంది. కానీ కడిగిన రోజు మాత్రం శుభ్రంగా ఉంటాయి. మెట్ల కింద కూడా కడుగుతాను శుభ్రంగా. చెప్పులు అవి కూడా వాటర్ పోసి అయితే కడుగుతూ ఉంటాను. మరీ చెప్పులు ఎక్కువగా వాటర్ పోసి కడిగినా కానీ పాడైపోతాయి. అప్పుడప్పుడు అయితే కడుగుతూ ఉంటా. ఈ పనిలే కాక ఇంకొక పని, ఈరోజు గాబు కూడా బాగా పాచి పట్టింది అనుకోండి. పాచి మరీ ఎక్కువగా ఉంది. ఉదయం కడుగుదామని దీన్ని కూడా వాయిదా వేసేసాను. ఇంక ఇప్పుడు అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసాను కదా, ఇంకా గాబు అయితే ఖాళీ అయిపోయింది. ఇంక ఇప్పుడు బ్లీచింగ్ వేసి మొత్తం ఇంకా పుల్లలు చిపిరి పెట్టి అయితే ఇలా రుద్దుతున్నాను. ఉదయం పూట బ్లీచింగ్ రాశాను అనుకోండి, బాగా ఎండ వచ్చింది కదా, ఎండకు బాగా ఎండిపోయి పాచి అనేది త్వరగా రాకుండా ఉంటుంది.
త్వరగా క్లీన్ అయ్యిద్ది కూడా. సాయంత్రం పూట అనుకోండి ఎండ అంత ఎక్కువగా ఉండదు కదా, నెమ్ముగా ఉంటుంది, త్వరగా ఆరదు, పాచ అనేది కూడా త్వరగా పోదు. కానీ ఏం చేస్తాం తప్పదు, మరీ పాచ అనేది ఎక్కువగా ఉంది. అంత పాచున్నప్పుడు మళ్ళీ గాబు మోటార్ వేసి నీళ్లు పట్టేసి వాటిని వాడుకోవాలంటే ఇంకా మనసొప్పదు. అందుకోసం అని చెప్పేసి పోయినంత వడికి పోయిద్దిలే అని చెప్పేసి బ్లీచింగ్ అయితే రాశాను. ఇంక ఇప్పుడైతే ఏం పని ఉంటుంది వాడుకోవడానికి, అంత అవసరం అయితే ఉండదు. ఇంకా ఇల్లు మొత్తం అయితే కసులు ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను. ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. గ్యాస్ పొయ్యి మీద ఇంకా మొత్తం అంతా దులిపేస్తాను మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు. ఇంకా ఉదయం పూట కూడా ఏం క్లీన్ చేయలేదు కదా, మొత్తం గ్యాస్ పొయ్యి మీద ఉన్న మెతుకులు అవన్నీ దులిపేసి, అవి దులిపేటప్పుడు మళ్ళీ అరమారలో పడతాయి, ఆ అరమార కూడా దులిపేసి ఇంకా చీపిరి పెట్టి ఈ విధంగా నీట్గా అయితే కసులు ఊడుస్తున్నాను. కసులు ఊడ్చేటప్పుడు కాళ్ళు తుడుచుకునే పట్టలు ఉంటాయి కదా, ఫస్ట్ అవన్నీ తీసేసి బయట అయితే పడేస్తాను. ఇంకా మనకి కసు ఊడ్చుకోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. ఇంక ఈ సిలిండర్ కాడ ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్న చోట కూడా చీపిరి పెట్టి అయితే ఊడుస్తాను. ఆ మిక్సీ జార్ అనేది వాడేది కాదులేండి, మళ్ళీ చీపిరి పెట్టి ఊడుస్తున్నావు అంటారేమో, అదైతే పాతది. ఇంకా దాన్ని అయితే ఇంకా పాత సామాన్లు వస్తాయి కదా, అవి అమ్మేటప్పుడు పడేయటమేను. పాత సామాన్లు అంటే ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. మాకు మందుబుడ్లు వస్తాయి కదా, ఒక సంవత్సరం పాటు మందుబుడ్లన్నీ ఒక గోతంలో వేసి పెట్టేసి ఇంకా ఒక అతనికైతే అమ్మామండి. ఇనుప సామాను కొనే వాళ్ళు ఉల్లిగడ్డలు అవి ఇస్తారు కదా, వాళ్ళకైతే అమ్మాము. అప్పుడు ఉల్లిగడ్డలు ఇస్తామంటే వద్దులే మాకు డబ్బులు కావాలన్నాము. అది కాక ఉల్లిగడ్డలు ఏదో బాగలేదట్టుంది. తర్వాత వచ్చేసి మాకు ఉల్లిగడ్డలు అయితే కనీసం ఒక 5-6 కేజీలన్నా రావాలి, డబ్బులు అయితేనేమో 200 దాకా రావాలి. కానీ 2 కేజీలు ఉల్లిపాయలు ఇచ్చేసి వెళ్ళాడండి. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాలే అన్నాడు. మళ్ళీ ఈసారి వచ్చేది ఎప్పుడో, మాకు ఇచ్చేది ఎప్పుడో, మేము తీసుకునేది ఎప్పుడో, ఇలా ఉంటుంది. అసలు ఇంట్లో అడ్డమైనా సరే వేస్ట్గా పడేయటానికి ప్రాణం ఒప్పక ఒక గోతానికి వేసి ఒక సంవత్సరం పాటు అలాగనే ఉంచుతాము. అంత కష్టపడి ఉంచిన వాటిని వాళ్ళు ఫ్రీగా తీసుకున్నట్టే. ఇంకా 2 కేజీలు ఉల్లిగడ్డలు ఇచ్చారు, 100కి 4-5 కేజీలు ఉల్లిగడ్డలు ఇస్తున్నారు. 150-200 దాకా వస్తాయి మాకు. 2 కేజీస్ ఉల్లిగడ్డలు ఇచ్చారు. ఇలా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం బాగా మోసం చేస్తారనుకోండి మనల్ని. కాటా వేసే కాడ మోసమే, మన వస్తువులు మన డబ్బులు మనకి ఇవ్వటానికి మోసమే, అన్నిటికీ మోసమేననుకోండి. కానీ ఏం చేస్తాం, వాటిని మనం ఇంట్లో అలాగనే ఉంచుకోలేం కదా, ఎంతకోక అంతగా అమ్ముకోవటం. ఆ అమ్మిన డబ్బులు ఇవ్వటానికి కూడా వాళ్ళు ఏదో మనకేదో ఊరకిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు. అవి అమ్మేసి కనీసం నేను 5-6 నెలలో 7-8 నెలలు అవుతుంది. ఈ 7-8 నెలల్లో ఒక్కసారి వచ్చి 2 కేజీలు ఇచ్చారు. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఇస్తాంలే అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా ఇల్లు అయితే మొత్తం తుడిచేసాను. అమ్మయ్య, ఒక పెద్ద పని అయితే అయిపోయిందనుకోండి. ఉదయం పూట పనులు చేయకుండా బేవర్స్గా ఉన్నందుకు సాయంత్రం పూట శిక్ష. ఇల్లు తుడిచిన వెంటనే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయలేదు. మళ్ళీ వెంట వెంటనే పనులు చేసామనుకోండి ఇసుకొచ్చేస్తుంది. ఇంకా అసలు అర్థం కాదు, గజిబిజి గందరగోళం అయిపోయింది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంకా బయటకు వెళ్ళి కూర్చున్నాను మెట్ల దగ్గర. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో పాటు ఇంకా ఒక అరగంట సేపు బయట కూర్చున్నాను కబుర్లు అవి చెప్తా. అలా కూర్చోవటం వల్ల ఇప్పుడు దాకా పడ్డ కష్టం మొత్తం మర్చిపోయాను అనుకోండి. ఇంకా హాయిగా అనిపించింది. మళ్ళీ ఒక అరగంట బయట కూర్చున్నా కదా, ఇంట్లోకి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేస్తాను అనుకోండి, మళ్ళీ అదొక కొత్తగా అనిపించింది, ఒక రిలాక్స్గా ఉంటుంది మనకి. పని కూడా విసుగు అనిపించదు. నాకు 6 కల్లా ఇల్లు తుడవటం ఆ పనులు అయితే అయిపోయినాయి. మళ్ళీ మనం వంట చేయాలంటే 7:30, 7కి స్టార్ట్ చేస్తే సరిపోయిద్ది. ఈలోపు కూడా మళ్ళీ పని చేసుకుంటా కూర్చోకుండా కాసేపు అలా బయట కూర్చుంటే హాయిగా ఉంటుంది. పాలైతే ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఉదయం పూట కూర చేయలేదు కదా, ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో సండేది కదా, సండే రోజు ఇంకా సాయంత్రం ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఎగ్ కర్రీ చేస్తున్నాను కానీ అసలుకి ఫ్రిడ్జ్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో కూడా చూసుకోలే నేను 4-5 ఎగ్స్ ఉంటాయి, కనీసం 4 ఎగ్స్ అన్నా ఉంటాయి అనుకొని కూర చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఆ 4 ఎగ్స్కి సరిపడా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. కానీ తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్లో అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, ఎన్ని ఎగ్స్తో నేను కూర చేశాను అని. అసలు ఈ పొయ్యి కూడా మొత్తం రిపేర్ అయిన అనుకోండి. చిన్న పొయ్యితో అయితే పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పెద్ద పొయ్యితో అంత ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఏంటంటే సిమ్లో పెడితే ఆరిపోయిద్ది పొయ్యి, సిమ్లో ఉండదు. అది ఒక్కటే ప్రాబ్లం పెద్ద పొయ్యితో. చిన్న పొయ్యితో అలా కాదు, మనకి ఇలా తిప్పేది కాడలాగా ఉంటుంది కదా, అది నల్లగా గుబ్బ లాంటిది పెడతాం అక్కడ కాడలాగా ఉంటుంది కదా, అదైతే ఇరిగిపోయింది. ఇరిగిపోయినా ఎలాగలా ఇంకా అడ్జస్ట్ అవుతా పనులు చేస్తూ ఉన్నాను. ఆ బ్లాక్ కలర్ గుబ్బ ఉంటుంది కదా, అది పెట్టేసి అది కూడా ఇరిగిపోయింది. ఇంకా అసలు ఎటు తిప్పుతున్నానో, ఆపేస్తున్నానా, ఆన్ చేస్తున్నానా ఏంటనేది అసలుకి ఏం అర్థం కావట్లేదు.
అలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయింది, చాలా ప్రాబ్లం అయింది. ఒక్కోసారి గ్యాస్ వదిలేస్తుంది అనుకోండి, అది ఆగిపోయిందా ఆగిపోలేదా ఏంటనేది మనకు అర్థం కాక అలాగే వదిలేస్తే అదే చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక పెద్ద పొయ్యికి ఉంది కదా ఈ గుబ్బ, ఇది తీసేసి దానికి పెట్టడం, ఇంకా అది ముట్టించిన తర్వాత దీనికి పెట్టడం, ఇలా అయితే చేస్తూ ఉన్నాను. ఇలా బాధపడే కంటే కొత్త పొయ్యి తీసుకోవడం బెస్ట్ ఏమని అనిపిస్తుంది. ఈ పొయ్యి ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. 18 ఇయర్స్ 19 ఇయర్స్ అవుతుంది. ఇంకా తీసేసి కొత్తది తీసుకోవడం బెస్ట్ అయితే అనిపిస్తుంది. కాకపోతే పొయ్యి కూడా ఇప్పుడు కొత్త దానిలాగా మెరుస్తుంది కానీ ఇంక ఇవన్నీ పోయినాయి. మళ్ళీ వాటిని రిపేర్ చేయించుకోవటం, రిపేర్ చేయాలంటే కనీసం 300 400 తీసుకుంటారు, ఒక్కోసారి 500 కూడా అడుగుతారు. ఇంకా కొన్ని డబ్బులు వేసుకుంటే కొత్తది తీసుకోవచ్చు, మళ్ళీ ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది అనిపిస్తుంది. కూర చేయడానికి ఎగ్స్ చూసారు కదా ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, 2 ఉన్నాయి. ఈ 2 ఎగ్స్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. 4 ఉన్నాయేమని అనుకున్నా, 2 ఉన్నాయి. ఇంకా వీటి పెట్టి కూర అయితే చేయాలి, ఎలాగలా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు ఇంకా. ఉల్లిపాయలు అయితే చాలా వేసేసాను, అయినా అంత ఎక్కువేం కాదులేండి, ఏదో చిన్న ఉల్లిగడ్డలే 4 5 వేసాను, చిన్నవి చిన్న చిన్న పాయలు. ఇంకా కోడిగుడ్లు కొట్టయితే వేస్తున్నాను. కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసినా సరే కూర అనేది చాలా బాగుంది. ఎలా అయినా సరే మనం ఎగ్ ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కోసారి మనం ఉట్టి కోడిగుడ్డు కూర చేస్తూ ఉంటాము ఫాస్ట్గా పనులు అవటానికి, టేస్ట్ అస్సలుగా బాగుండదు. ఉల్లిపాయ వేసుకుంటేనే ఎలాగైనా సరే ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేనైతే ఇంకెటువంటి మసాలా వేయనండి. ఆయిల్ వేయటం, పోపు దినుసులు వేయటం, ఉల్లిపాయలు వేయటం, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇంక ఇలా ఎగ్ కొట్టి వేయటం, కూరకు సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవటం. ఇంకా ఎగ్ ఫ్రై అనేది నేను ఎప్పుడు ఇలాగనే చేస్తాను, బాగుంటుంది కూడా టేస్ట్ అనేది, మాకైతే బాగానే నచ్చింది. మా నవీన్కి ఎగ్ కూర అయితే చాలు, ఏ వంక పెట్టకుండా తింటాడు. బియ్యం కడిగేసి ఒక పొయ్యి మీద అన్నం కూడా పెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం ఉడుకుతూ ఉంది, ఒక పొయ్యి మీద అయితే కూర చేసేసాను. ఇంకా పాలు కూడా కాగినాయి. ఇంక ఇదిగోండి కూర కూడా రెడీ అయిపోయింది. 2 ఎగ్స్తో అయితే కూర చేశాను. మా ముగ్గురికి అయితే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది. దీనికి తోడు కొంచెం ఏదో ఒక పచ్చడి అయితే ఉంది, పచ్చడి వేసుకోపోయినా సరిపోయిద్ది. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మేము ఫంక్షన్కి వెళ్ళాను చూడండి, వాళ్ళైతే యారణాలు పెట్టారు. మేమైతే యారణాలు అంటాము. కొబ్బరి చిప్ప, సున్నపిండి, అక్షింతలు, పసుపు కుంకం ఇవైతే పెడతారు. యారణాలు పెట్టేది మగపెళ్ళి వాళ్ళు పెడతారు, అమ్మాయి వాళ్ళు కాదు, అబ్బాయి వాళ్ళు పెడతారు. అమ్మాయి వాళ్ళు తీసుకొస్తారు, అబ్బాయి వాళ్ళు ఊళ్ళో పంచుతారు. పెళ్ళికి పిలిచినా పిలవపోయినా సరే యారణాలు మాత్రం అందరికీ తప్పనిసరిగా పెట్టాల్సిందే, అదొక రూల్ మాకు. ఇంకా వంట పని కూడా త్వరగా అయిపోయింది, ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా మినప్పప్పు అయితే ఉన్నాయి, పొట్టు మినప్పప్పు. వీటితో సున్నుండలు చేద్దాంలే అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో నవీన్ తినడానికి స్నాక్స్ అయితే ఏమీ లేవు, ఇంకా సున్నుండలు కూడా బలం కదా, అదిగాక ఇంట్లో నెయ్యి అయితే ఉంది. ఇంకా అందుకోసమే సున్నుండలు చేద్దామని అని చెప్పేసి అయితే చేస్తున్నాను. సున్నుండలకి పొట్టు మినపప్పే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి, బాగా ఎర్రగా రావాలి పప్పు, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి, మంచి సువాసనగా ఉంటాయి. వీటికి తోడు కొంచెం బియ్యం అయితే వేసాను, బియ్యం కూడా ఎక్కువ కాదు, 1 స్పూను 2 స్పూన్లు బియ్యం వేసాను. మినపప్పు ఏమో 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి అయితే పట్టేశాను. ఇంక ఇదిగోండి పొడిలాగా పట్టేశాను. మరీ ఎక్కువ బరగ్గా ఉందనుకోండి జల్లెడ పట్టుకోండి, మన రవ్వ జల్లెడ ఉంటుంది చూడండి, ఆ జల్లెడతో జల్లెడ పట్టుకోండి. కొంచెం పలుగ్గా ఉంటే మామూలుగా ఇంకా ఉండలాగా చేసుకోవచ్చు, జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. ఇంకా వీటిలోనే డైరెక్ట్గా బెల్లం అయితే వేస్తున్నాను. మనం పిండను బెల్లం 2 ఇలా కలిపేసి మిక్సీ పట్టామనుకోండి, బెల్లం బాగా మెదిగిపోయిద్ది. ఓన్లీ బెల్లాన్ని మిక్సీకి వేసుకోకూడదు, జార్లు పాడైపోతాయి, చుట్టుకొస్తాయి. ఇలా పిండిలో కలిపి వేసుకోవాలి. ఆల్రెడీ ఒక వాయి అయితే వేసి పెట్టాను. ఇంక ఇదిగోండి బాండీలో వేసి పెట్టాను కదా, ఇంక ఇదైతే బెల్లం వేసి పెట్టింది. ఇందులో మనం ఇంకా నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.